అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. సోనియా గాంధీ మేడంను కలిసిండు సీఎం గారు. తెలంగాణలో జరుగుతున్నదంతా వివరించవచ్చు సారు. కారుకు కాలిచ్చి కాంగ్రెస్లకు పోను ఉండ్రాట తయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టిండు కేసీఆర్. అధికారులందరూ బాధ రాకుండా సాపు చేయాలన్నట తొవ్వ. అన్నా క్యాంటీన్ల పేదలకు కడుపు నిండా పెట్టాలన్నట బువ్వ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాజీ సీఎంకు పెడుతుండట సురుకు. లెటర్ రాసి ఎదబొత్తం చెప్పుకుండట స్పీకర్ సారుకు. జనసేన ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టిండు పవనాలు. ఉప ముఖ్యమంత్రి తీరు మెచ్చుతుండ్రట ఏపీ జనాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సోనియా గాంధీ మేడంను కలిసిండట. మళ్ళెందుకు కలిసిండు? కారు పార్టీలకు వెళ్ళి లీడర్లను కాంగ్రెస్ పార్టీలకు చేర్పించుకుంటున్నామని చెప్పేదందుకు కలిసిండా, లేకుంటే పోచారం సారుకు మంత్రి పదవి ఇయ్యాలని అడిగేదందుకు కలిసిండా? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు అలిగి అగో పెద్దలు కుందూరు జానారెడ్డి సార్ను సోపది పెట్టుకొని పోయిండంటే పెద్ద మనిషి మేడంతో మాట్లాడాలని చెప్పిండు కావచ్చు. పార్లమెంటు బంగులాలో ఉన్న ఓ అర్రల సోనియమ్మను కలిసిండు. నడుచుకుంటేనే ముచ్చట చెప్పుకొచ్చినట్టు ఉండు కదా. మేడం కూడా ఆగి ఏమో అంటున్నది. మరి ఈడ బయటెందుకు మాట్లాడు, ఇంటికి రాన్రి, అన్ని ముచ్చట్లాడ నిమ్మలంగా మాట్లాడుకోవచ్చు అని ఇట్లా అన్నదా, లేకుంటే ఇప్పుడు టైం లేదు తర్వాత నా అపాయింట్మెంట్ తీసుకోండి అప్పుడు డిస్కషన్ చేద్దామని చెప్పిందా ఎట్లా ఏమో. సోనియమ్మ దగ్గరున్నంతసేపు సీఎం సార్ మాత్రము ముఖం మీద కళ ఎదురనియకుండా చిరునవ్వులు సిందించుకుంటూనే ఉన్నాడు. మరి ఏం మాట్లాడిండు ఏం కథ అంటే 2 రోజులు ఆగితే అన్ని ముచ్చట్లు ఎరకైతాయి అంటుర్రు ఈ ముచ్చట చూసినోళ్ళు. గాలిలో ఎగిరొచ్చిన గద్ద కోడి పిల్లలను ఎత్తుకపోయినట్టే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు కారు పార్టీ ఎమ్మెల్యేలను ఎత్తుకపోతున్నదట. గంప కింద గమ్మిన కోడి పిల్లలోలే కాపాడుకుంటుంటే షెయి పార్టీల షరీకు చేసుకున్నాడు ఏందని కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో శాసనసభ్యులతో మీటింగ్ పెట్టిండట. అందరూ హాజరుపడ్డారా లేదా చూద్దాం పరి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు, వేముల ప్రశాంత్ రెడ్డి సారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సారు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సారు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సారు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సారు, షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ముసిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సారు, షేరి సుభాష్ రెడ్డి సారు ఇంకా కొంతమంది హాజరుపడ్డారు. కానీ ఇంకా 5 ఎమ్మెల్యేలు మాత్రం అస్సలు హాజరుపడలేదట. వాళ్ళు కూడా రేపో మాపో కారుకు కాలిచ్చి శైల చేతులు ఏసేటట్టే ఉండరట. బీఆర్ఎస్ తరపున మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కంటోన్మెంట్ సీటు లాస్యానందిత చచ్చిపోవడు తొనిపోయింది. ఇక 38 సీట్లకు 5 ఆల్రెడీ కాంగ్రెస్ లో చేరిరట. ఇక మిగిలింది 33 మంది. అందులో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సారు, అంబర్పేట ఎమ్మెల్యే కాళే వెంకటేష్ సారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సారు, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సారు. ఈ 5 కేసీఆర్ సార్కు దూరమే ఉంటుర్రట. గూడెం మైపాల్ రెడ్డి సారు ఢిల్లీలో ఉండు. దానం నాగేందర్ సారు ఈ నడమ చెప్పినట్టు వాళ్ళు కూడా కాంగ్రెస్ తీర్థం కడపార దాగినట్టే ఉన్నారా ఎట్లా అనుకుంటున్నారు. అప్పట్లో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళను అట్లనే గుంజుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నట్టున్నారు. వంతు లెక్కనే ఉన్నది. ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్లతోని కొట్టి చంపుర్రని సుద్దులు చెప్పిన రేవంత్ రెడ్డి సారేనా ఇట్లా చేస్తున్నది. రాజకీయం అంటే రాజకీయమే పోన్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అగ్వకే బువ్వ పెట్టి పేదల ఆకలి తీర్చాలని ఏపీలో ఒకటే పారి 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తుర్రట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని గానం క్యాంటీన్లు ఒకటే పారి ఓపెనింగ్ చేసి ఎంతమందికి దినం బువ్వ పెడతారో ఈ ముచ్చట ఎవరన్నారో అన్ని ముచ్చట్లు మనం కూడా పురాగరుచుకుందాం పరి. 183 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని హామీ ఇస్తున్నాను, అనౌన్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా అవసరమైతే అవసరం కొద్దీ అన్నా క్యాంటీన్లు పెంచుతాం. ఇన్నరా సీఎం చంద్రాల సార్ ఏమంటున్నాడో. సైకిల్ పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు ఆకలి చంపుకొని ఎవ్వరు ఉప్పిడి ఉపాసం ఉండొద్దు, పేదలకు బువ్వ పెడుతున్నామని ఎవ్వరు బువ్వ కోసం తిప్పలు పడొద్దని అన్నా క్యాంటీన్లు పెడితే పంక పార్టీ పని కట్టుకొని మరీ వీటిని బంధు పెట్టించి బీదల ఆకలికి కారణమైంది. ఇప్పుడు మళ్ళా ప్రజలు పసుపుకోము పార్టీకే పట్టం కట్టిరు కాబట్టి అన్నా క్యాంటీన్లను మంచిగా చేయాలని అధికారులకు చెప్పినాము. ఒక్కపారే అచ్చరాల 183 క్యాంటీన్లను ఓపెనింగ్ చేస్తామని చెప్పుకొచ్చిండు. అయ్యా చంద్రాల సారు, మీరు అన్నం కోసం పేదలకు అవస్థలు పడొద్దని మంచి చేసిర్రు. అన్నం పెడితే పుణ్యమే వస్తుంది కానీ అందులో వండే బియ్యము, పప్పు, ఉప్పులు, కూరగాయలు కూడా మంచివి పెట్టుర్రి. పురుగులు పడ్డ బియ్యంతో బువ్వ వండో, కుళ్ళిపోయిన కూరగాయలతోని కూర వండో పెడితే మట్టుకు అన్న పేరుకు అన్నం పథకంతో మచ్చరావచ్చు కాబట్టి జర మంచి తిండి పెట్టేటట్టు చూడుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు స్పీకర్కు లేఖ రాసిండట. అగో ప్రతిపక్ష హోదా కూడా లేదు, సభల ఎవ్వరు కూడా ఇంకా ఏం అనలేదు. ప్యాన్ పార్టీలు జననేతగా చెప్పుకునే జగనాలు సారు ఏం లెటర్ రాసిండు, ఎందుకు రాసిండు, లెటర్లో ఇంతకేమున్నది ఏమో అన్ని ముచ్చరు తెలుసుకుందాం పారి. సీఎం చంద్రాలు సారు మంత్రులతోని అసెంబ్లీలో ఇమానందిని ప్రమాణం చేసినాక అప్పుడు పంకపాటి పెబ్బ జగనాలు సార్ను ఎమ్మెల్యేగా ఇమానంది రిపించిండట. ఇట్లా మంత్రుల వెనక ప్రతిపక్ష నాయకుడిని ఏపించిండు, పద్ధతి కాదన్న తరికల లెటర్ రాసుకొచ్చిండట. అట్లనే ప్రతిపక్ష హోదా ఇయ్యొద్దని ముందుగాలనే అనుకున్నట్టుండ్రు. 10% కంటే సీట్లు తక్కువ ఉంటే ప్రతిపక్ష హోదా ఇయ్యొద్దని రాజ్యాంగంలో కూడా రాసి లేదని అనుకొచ్చిండు. కానీ ఒకటి చూసిర్రా, ఇదే పంకపార్టీ ఏలుబడిల జగనాలు సారు చంద్రాలు సార్ను నిండు సభలో ఏడిపించిండు. ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడితే ఏమన్నా అనేటట్టు ఉన్నారా అంటే ఎందుకన్నారు చెప్పుండ్రి. నోరు మంచిగుంటే ఊరు మంచిగుంటుందని ఉత్తగానే అన్నారా? అసెంబ్లీలో ఎన్ని మాటలు అన్నాడో ఏం కథనో. పంకపార్టీ వాళ్ళ కాడ నుంచి మాటలన్న రాజన్న రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి సారుకు కూడా ఎరికే. ఇప్పుడు ఏమాయ ఏ అధికారం ఉందని ఎగిరి దుంకిండో ఆ అధికారం పోయేసరికి పులివెందుల పులి అని వైసీపోలు చెప్పుకునే మాజీ సీఎం సారు ఇప్పుడు పిల్లి లెక్క అయిపోయాయి. ఇసొంటివి జరుగుతాయనే ఓడలు బండ్లు బండ్లు ఓడలుగా అయితే అనే శాస్త్రం పుట్టిందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవనాలు సార్ అవగాహన పేరంటం పెట్టిండట. అగో దేని గురించి అవగాహన ప్రోగ్రాము, అసలు జనసేన శాసనసభ్యులకు దేని మీద అవగాహన లేదని ఉప ముఖ్యమంత్రి సారుకు తెలిసింది. సారు ఏం చెప్పిండు ఏం కథ అంటారా? వివరిస్తా పాని అన్ని ముచ్చట్లు. అమ్మవారి దీక్షలున్న పవనాల సారు ఎమ్మెల్యేలందరినీ ఆఫీస్కు పిలుచుకున్నాడు. మరి శాసనసభ వ్యవహారాలు ఎట్లుంటాయి, ప్రజల కోసం మనం ఎట్లా పని చేయాలి, పబ్లిక్ ఏం కోరుకుంటారు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, అన్ని ముచ్చట్లు కూడా ఎట్లా తెలుసుకోవాలి, ప్రభుత్వ అధికారులతోని ఎట్లా మసులుకోవాలని ఇట్లా అన్ని ముచ్చట్లు ఎమ్మెల్యేలతోని మాట్లాడిండట. ఎమ్మెల్యేలు కూడా మాకేం తక్కువ, మేము ఏం తెలియకుండానే రాజకీయాలకు వచ్చినామా అని అనకుండా చెప్పిందంతా కూడా విని మీరు ఎట్లా అంటే అట్లనే సారా అనొచ్చు. ఇప్పటికే డిప్యూటీ సీఎం సారు పబ్లిక్ దగ్గరికి పోయి వాళ్ళ అవస్థలు బాధలు రందులు అన్ని తెలుసుకుంటున్నాడట. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాల మీద ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడంటే సారుకు ఎంత ముందు చూపున్నది. సినిమాల ముఖానికి రంగులు చేసుకొని ఏషాలు కట్టి హీరోయిన్లతోని ఎగిరి దుంకిండు. ఈయన ముఖానికి ఏం రాజకీయం చేస్తుంది అని ఎంతమంది ఎన్ని ఎత్తిపొడుపు మాటలనిరి, అవన్నీ ఏం పట్టించుకోలేదు. కటౌడు చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడు అన్నట్టు ప్రజలకు నమ్మకం కలిగించిండు. ఎమ్మెల్యేనే కాదు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. ఏ మాట కామాట చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ సార్ తోపంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు ఇంటికి పోయిండట. ఆల్రెడీ మంత్రి శ్రీధర్ బాబు సారు కూడా పనులు ఇడిచిపెట్టుకొని ఆయన ఇంటికి పోయి మరి జీవన్ రెడ్డి సార్ను బుధగరిచ్చి వచ్చిండు. మరి బట్టి సారు కూడా అందుకే పోయిండా. జీవన్ రెడ్డి సారు ఏమన్నాడు అంటే ఏమో మరి తెలుసుకుందాం పారి. 3 దినాల సంధి ముఖం మార్చుకున్న జీవన్ రెడ్డి సార్ను బట్టి సారు మస్తుసేపే బుధగరిచ్చినట్టున్నాడు కదా. సంజయ్ కుమార్ సారు కారు పార్టీకి కాలిచ్చి శైల చేతులు వేసిన కాడ నుంచి జీవన్ రెడ్డి సారు నిద్ర కూడా పోతలేనట్టే ఉన్నాడు. యాళ్లకు షైనీళ్లు కూడా తాగుతున్నాడో ఉప్పిడి ఉపాసమే ఉంటున్నాడో ఏమో ముఖం మొత్తము గుంజుగా పోయినట్టు అయింది. బువ్వ కూడా చక్కగా తింటలేనట్టే ఉన్నాడు. మరి అంతగానం ఎందుకు అలుగుతున్నాడు? ఎవల పతారా వాళ్ళదే కదా అంటే ఏమో మరి. మొన్న కూడా ఎంపీ టికెట్ ఇస్తే గెలవకపాయే. ఇప్పుడు ఈడ కొత్తోళ్లను తీసుకుంటే మళ్ళా 5 ఏళ్లకు ఎన్నికలు వచ్చినప్పుడు అప్పటికి నాకు టికెట్ ఇవ్వకుండా ఇప్పుడు కాంగ్రెస్ లకు తీసుకున్న సంజయ్ సార్ అసొంటి కొత్తోళ్లకు ఇస్తారని అట్లగిట్లా ఆయనదాయన్నే ఊహించుకుంటుండా. లేకుంటే ఇంకేమన్నా ఉన్నదా అంటే ఏమో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సారు షెయిపాటిలా షరీక్ అవుడేమో గాని జీవన్ రెడ్డి సారు మాత్రం ఆగమాగం అవుతున్నాడట. మరి మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ఇప్పటిదాకా కూడా జీవన్ రెడ్డి సారు అలిగిన ముచ్చట తెలియదా? తెలిసినా కావాలనే వస్తలేడా కలుస్తలేడా అంటే ఏమో 2-3 దినాలల్లా ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి సార్ రాజీనామా చేస్తట్టే ఉన్నాడా అంటుండ్రు. మరి రిజైన్ చేస్తాడా కాంగ్రెస్ సర్కార్లోనే ఉంటాడా ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశికరెడ్డి సారు పొడి బట్టల మీద నీళ్లు గుమ్మరించుకొని తడి బట్టలతోని తానమాడి హనుమంతుడి ఫోటో మీద ఇమానం చేసిండట. అగో కారు పార్టీని ఇడిచి కాంగ్రెస్ పార్టీలకు పోతలేనని అట్లాగిట్లా ఇమానం తిన్నాడా. కర్రెబుక్కుల రాస్తున్నోళ్ళ పేర్లు సత్యప్రమాణంగానే రాస్తున్నా అని రూబడిచ్చేందుకు ఒట్టు తిన్నాడా. చూద్దాం పారి. అక్రమాలు చేసినామని పాడి కౌశికరెడ్డి సార్ను కాంగ్రెస్ లీడర్ ప్రణవ్ సార్ అన్నాడట. రైసు మిల్లర్ల దగ్గర ఎంత పైకం ఎట్లా తెచ్చుకున్నావో మాకెరికే, నిరుద్యోగులకు నౌకర్లు ఇప్పిస్తామని చెప్పి పైసలు గుంజినట్టు ఆధారాలు ఉన్నాయి, నీకు దమ్ము ధైర్యం ఉంటే సెల్పూరు హనుమాన్ల గుడికాడికి రా అని అన్నాడట. ఇక ఎమ్మెల్యే పాడి కౌశికరెడ్డి అసలే మాటంటే వాడని మడిమెదింపని మనిషి అన్నట్టు ఉంటాడా. బరబ్బర్ వస్తా, నేను ఎసొంటి తప్పు చేయలేదని విమానం కూడా చేస్తానని అనుకొచ్చిండట. కౌశికరెడ్డి సారు ఇంట్లోకెళ్ళి వెళ్తే లొల్లులైతాయని చెప్పి బయటకెళ్లకుండా పోలీసుల ఉదారెస్ట్ చేసిరట.
అప్పటికే శిల్పూరు గుడికాడికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పెద్దెత్తునే వచ్చేసరికి పోలీసులు ఎక్కడోళ్ళని అక్కడే ఎల్లగొట్టిరట. రక్షక భటులు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళనిస్తలేరని చెప్పి కౌశిక్ రెడ్డి సారు ఇంట్లోనే బకెట్ల నీళ్లు తెచ్చుకొని అందరి ముంగట నీళ్లు నెత్తి మీద పోసుకున్నాడు. హనుమంతుడి ఫోటో మీద విమానం చేసి ఇట్లా అనుకొచ్చిండు. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భం. ఇన్నరా కౌశిక్ రెడ్డి సార్ ఏమన్నాడు? మరి ఇట్లా విమానం తినవలసిన అవసరం ఏమున్నదంటారా? కౌశిక్ రెడ్డి సారు బస్సుల మంత్రి పొన్నం సారును ఉష్క దందాల పరం కంకర వ్యాపారంలో కోట్లు మింగినవని అన్నాడని ఆ ముచ్చట్లు యాద్ చేసి కాంగ్రెస్ లీడర్ ప్రణవ్ సార్తోని సవాల్ చేస్తుండు. ఆఖరికి అక్రమాల ఆరోపణలకు కూడా నిత్య బ్రహ్మచారి సత్యవంతుడని భక్తులు గొలుసుకునే హనుమంతుల వారిని గుంజుక రాబట్టిరి. రామరామ అనుకుంటా రామధ్యానంలో నేనుంటే నన్నెందుకు రాజకీయంలో గుంజుతుండ్రని అంజన్న స్వామి కూడా అనుకుంటాడో ఏమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్లో పోలీసులు రాత్రి అంతా గస్తీ కాసుకుంటా మూల మూల సందులు గొంతులు ఒక్క ఇల్లు కూడా ఇడిచిపెట్టకుండా అన్ని దేవులాడుతురట. సంఘటన జరిగినాక చాలా సేపటిదాకా పోలీసులు రారని కొంతమంది అంటుంటారు. అటువంటిది రక్షక భటులు రాత్రి అంతా గస్తీ కాస్తుండ్రా పట్టంలో, అది కూడా అంటారా? అవునుల్లా నిజంగా తిరుగుతురట, నిజంగా గస్తేనట. అగో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 10 మంది దాకా ఉన్నారు కదా. భర్త కట్టెల కంటే గట్టియే పట్టుకుండ్రు. మరి ఎవల భర్తం పట్టాలని ఇట్లా నిద్రలు మానేసి రక్షక భటులు తిరుగుతుర్రు అంటే ఈ నడమ పొడుచుక చంపుకునుడు గుద్దుక చంపుకునుడు పట్టణంలో ఎక్కువైనాయట. లొల్లులన్నీ రాత్రిపూటనే అవుతున్నాయి, కయ్యాలి ఏడెక్కువ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయని చీకటి పూట ఏడ చిన్న లొల్లి లెక్క అనిపించినా వాళ్ళ మైలపోలు తీసేందుకు ఇట్లా పోలీసులు పెట్రోలింగ్ చేస్తురట. ఇండ్లు ఓటర్లు అన్నీ జల్లెడ పట్టినట్టు పడుతురట. అయినా పోలీసులు ఇట్లా డైలీ పెట్రోలింగ్ చేయాలి. ఎప్పుడు కుయ్యి 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 అని సైరన్ వినిపిస్తుంటే పోలీసులు వస్తారన్న భయానికి నేరం చేయాలనుకున్న వాళ్ళు కూడా బొగులు పడతారు. అది రక్షక భటులుగా వాళ్ళ డ్యూటీ. అట్లా కాకుండా దొంగలు పడ్డాక 6 నెలలకు పోలీసులు ఏమో చేసిండ్రు అన్నట్టు ఇప్పుడు ఇట్లా చేసుడు కాకుండా ఎప్పటికి ఇట్లనే చేస్తే ఒక హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెల పట్టణంలో కూడా పంచాదులు జౌడాలు ఉండయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పిల్ల గుట్టక ముందే కుల్ల కొట్టినట్టు ఉన్నదట కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు. అగో ఇప్పుడు పిల్లెందుకు వచ్చింది, కుల్లెందుకు వచ్చింది? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు సర్కారును మంచిగానే నడుపుతున్నాడని చేపాటోళ్ళు చెడసంబుర పడుతుంటే పిల్ల కుల్ల ముచ్చట తెచ్చింది ఎవరంటారా? మీరే చూడండి. ఆళ్ళే చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు 7 నెలలు వెళ్ళిపోయి 8వ నెల రాబోతుంది రుణమాఫీకి సంబంధించి గ్రామాలలో సంబరాలు చేస్తుందండి. ఇదెక్కడి చూద్దాం నాకు అర్థం కాదు. ఇన్నరా కారు పార్టీ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ ఏమంటుండో? ప్రమాణ స్వీకారంలో రుణమాఫీ చేస్తానని అప్పుడు ఇమానం తిని చెప్పిండు. అప్పుడు మంగళమైన మాట దాటగొట్టిన మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు పక్కా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం అనుకొచ్చిండు. తెలంగాణలో ఉన్న ఎదురైన దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటా వచ్చిండు. కానీ ఇప్పటి వరకు సైలేదు సప్పుడు లేదని చెప్పుకొచ్చిండు. ఇక రుణమాఫీ కాకముందే పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేపించుకుంటురు తప్పితే రైతులకు ముందుగా అయితే రుణమాఫీ అయితే చేస్తలేరని అనుకోవచ్చుండు. ఆగస్టు 15 అని ఓ డేటు పెట్టిర్రు కదా, అయ్యే వరకు ఇంకా టైం ఉన్నది. కానీ మీరు వ్యవసాయ మంత్రిగా ఎలుగబెట్టినప్పుడు కూడా రైతులకు ఏమేం చేసిరో ఎరికేనా సారు? యాళ్లకు ఎరువులు మందులు లేక రుణమాఫీ కాక ఇబ్బందులు పడ్డ రోజులు లేవా? మీ పనితీరు నచ్చకనే ప్రజలు రైతులు పక్కకు పెట్టిరు కదా మీ పాలనను. అట్లని మీరేం సుధపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. ఎటొచ్చి ప్రజలకే పరిశాన్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గాంధీ దవాఖానలో జూనియర్ డాక్టర్లు పేషెంట్ల దాతువాటి చూసుడు బంద్ పెట్టి ధర్నాకు దిగిర్రట. అగో ఇప్పుడు డాక్టర్లు ఎందుకు ధర్నాకు దిగిర్రు? ప్రతి నెల 1 తారీఖు నాడు టంచన్గా జీతాలు చేస్తున్నామని సర్కారు చెప్తుంది కదా, మళ్ళెందుకు ఇట్లా లొల్లి చేస్తుండ్రు అంటారా? ఏమో మరి ఎందుకు ధర్నా చేసిర్రో ఏం కథను అరుచుకుందాం పారి. చూసిండ్రా గాంధీ దవాఖాన కాడ జూనియర్ డాక్టర్లంతా కలిసి ఇట్లా వాళ్ళ డ్యూటీలు బంద్ పెట్టి షెయి సర్కారు మీదికి లొల్లికి దిగిర్రు. ప్రజలకు సేవ చేసేందుకు పొద్దుగాల పొద్దుబీకే అనే తేడా లేకుండా ఆసుపత్రులనే వండుకుంటా పనిచేస్తే మా గోసలు మీకు అర్థమైతలేవు కదా అని లొల్లి చేస్తుర్రు. మళ్ళీ సర్కారు వచ్చి 8 నెలలు అవుతున్నా జూనియర్ డాక్టర్లకు జీతాలు పెంచుతలేరట. చిన్న డాక్టర్లను ప్రభుత్వం మొత్తం చిన్న చూపే చూస్తున్నదట. మా కష్టానికి తగినట్టు జీతాలు ఇయ్యాలి, మాకు అన్ని రకాల సౌలతులు చేయాలని ఇట్లా కూసుర్రు. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ
సారు 2 దినాల సంధి గాంధీ ఆసుపత్రిలో అన్ని పనులు పక్కకు పెట్టి ఇట్లా రోడ్డెక్కిన జూనియర్ డాక్టర్ల ముచ్చట మీకు ఇంకా ఎరకగాలేదా ఎట్లా లేకుంటే వాళ్ళలోని వాళ్ళు చేసుకొని మాకేంది అన్నట్టు ఊకుంటుర్రా అంటే ఏమో గానీ మీ సర్కారు డాక్టర్ల నడమల పేద రోగుల అవస్థలు పడుతురు కాబట్టి మీరు ముందుగాల జూనియర్ డాక్టర్ల బాధలు తెలుసుకొని తీర్చిర్రంటే అందరికీ మంచిగుంటుంది సారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అన్న తిరుపతి రెడ్డి సారు మీదికి ఓ జెడ్పీటీసీ ప్రోటోకాల్ పాటిస్తలేవని గట్టిగానే గరమైందట అగో తిరుపతి రెడ్డి సారుకు ఏ పదవి లేదు కదా సారెందుకు ప్రోటోకాల్ పాటించాలి అంటారా మరి జెడ్పీటీసీ సారు అట్లెందుకు అన్నాడు అంటే ఏమో అన్ని ముచ్చట్లు ఆడదాకా పోతేనే తెలుస్తాయి ఇన్నరా దౌలతాబాద్ జెడ్పీటీసీ కోట్ల మైపాల్ రెడ్డి సార్ ఏమంటుండో సీఎం సారు అన్నా అని చెప్పి బుద్ధున్నట్టు వచ్చి కళ్యాణలక్ష్మి చెక్కులు వంచబడితిరి ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులకు మర్యాద లేకుండా చేస్తుండ్రని మాలేసుకనే కోపానికి వచ్చిండు ఆడున్నోళ్ళంతా ఆగు ఆగు అంటురు కానీ ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి సార్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఆయన్ను మాత్రం అట్లా అంటురు కానీ ఏ పదవి లేనిది తిరుపతి రెడ్డి సార్ కూడా ఎట్లా వస్తాడు ఇట్లా చెక్కులు వంచుతాడని అంటలేరంటే సీఎం సారు అన్న అయ్యప్పటికేనే కదా అని అనిపిస్తలేదు ఒకవేళ ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ సార్ లేకపోతే ఈ తిరుపతి రెడ్డి సార్ను కనీసం ఆ స్టేజ్ మీద ఆఖరి కుర్చీలనన్నా కూర్చొనిచ్చేటోళ్ళ అసలు కూర్చొనియకపోదురు తలుగున్నోళ్ళదే బర్రె అన్నట్టు అధికారంలో ఉన్నోళ్ళ అన్నదమ్ములదే ఇష్టారాజ్యం అన్నట్టు లేదు ఈడొకటి చెప్పుకోవాలి కేసీఆర్ది కుటుంబ పాలన అని అప్పట్లో రేవంత్ సారు నోటికొచ్చినట్టు రెండు మరి ఇప్పుడు రేవంతాలు చేస్తున్నది కుటుంబ పాలన కిందికి రాదా రేవంత్ కుటుంబం వాళ్ళు ఇట్లా చేస్తే సంసారం అవుతుంది వేరే కుటుంబాలు చేస్తే వ్యభిచారం అవుతుందా ఏమో రేవంత్ రెడ్డి సార్కే తెలియాలి ఇంకో ముచ్చట ఏంటంటే ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కారు సర్కారు వాళ్ళు పెట్టిన పథకం బాపతి కాంగ్రెస్ వాళ్ళు ₹1,00,000 పాటు తులం బంగారం కూడా ఇవ్వాలి కానీ అది ఇయ్యకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇట్లా ఇచ్చుడు ఏందో ఇదేనా మార్పు అంటే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు బిర్యానీల బల్లులు చిప్స్ పొట్లాలల్లా కప్పలు ఐస్ క్రీంల జెర్రీ పండ్లల్ల పురుగులు ఇట్లా అన్నిటితోని ఆగమున్నది పరిశాన్ అవుతున్నాము అని అంటే అవి జాలయన్నట్టు బుడ్డపోరాలు తినే బిస్కెట్ పుడలల్లో కూడా పురుగులు వెళుతున్నాయట ఇట్లయితే ఎట్లా చెప్పుర్రి తయారు చేసేటోళ్ళు ఇంత లాపరగా ఉంటున్నారంటే దీనికి కారణం ఎవరై ఉండొచ్చు చూసినరా మేడి పండు చూడ మేనేమయ్యుండును పొట్ట ఇప్పి చూస్తే పురుగులుండు అన్నట్టే మీద మెరుగు లోపల పురుగు లెక్క పురుగులు ఉన్నాయి మీదికి కవర్ చూస్తేనేమో ఎంత మంచిగా ఉన్నది దాని లోపల ఉండే బిస్కెట్లలో ఇట్లా ఎవరన్నా పురుగులు ఉంటాయి అనుకుంటారా దుకాణంలోకి పోయి కొనుక్కొచ్చుకొని కవరు పర్రున జింపి బిస్కెట్లను ఇరిసి చూస్తే ఏమున్నది ఇన్నిగానం పురుగులు సకుటుంబ సపరివార సమేతంగా కాపురం పెట్టినాయి కొన్ని ఆడామొగ పురుగులు జతగట్టి అందులోనే పిల్లలను కూడా కన్నట్టు ఉన్నట్టు లేదు ఐడెంటిసి బిస్కెట్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఈ పాకెట్ల ఇట్లా వెళ్ళినాయట వీటిని చిన్న పోరగాన్లు ఆయనతో తెలియక అట్లనే పస్స నమిలి మింగితే పురుగులు కడుపులకు పోతే పైసలు ఇచ్చి మరీ రోగాలు కొనుక్కున్నట్టు కాదా చూసిండ్రు కదా ప్రజలారా ఆఖరికి బిస్కెట్ పాకెట్లల్లో కూడా పురుగులు వెళ్తున్నాయి ఇట్లా అడ్డమైన తినబెట్టకుంటేనే మంచిది మీ పిల్లలు పైలంగా ఉండాలని చెప్తున్నావు వినకపోతే మీ ఇష్టము ఇంతకు ఈ పురుగులు వెళ్ళిన బిస్కెట్లు ఏడా అమ్మిండ్రో చెప్పలేదు కదా కర్నూలు జిల్లా ఆదోనెల ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నేలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కమెంట్ చేస్తారు బాగా లైకులు చేస్తారు బాగా షేర్లు చేస్తారు ఇట్లనే ఆదరించారు ఇక ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని